కిస్సింగ్ అనేది కొత్తది గాదు. కిస్సింగ్ అనేది పాతదే. సమస్యలు మాత్రం ఈ మధ్య మనకు బయటికి వచ్చినవి. కిస్సింగ్‌లో మనకున్నటువంటి బ్యాక్టీరియా వారికి, వారికున్న బ్యాక్టీరియా మనకు ఎక్స్‌చేంజ్ అయితాయి. మేము మెడిసిన్ చదువుకునేటప్పుడు మా గురువుగారు చెప్పేది, "నువ్వు నోట్లో వేలు పెడితే ఇమ్మీడియేట్‌గా కడుక్కోవాలి. పొరపాటున నువ్వు పాటిలో వేలు పెట్టి కడుక్కోకపోయినా నష్టమేం లేదు. స్మెల్ మాత్రమే ఉంటది. కానీ ఇక్కడ మాత్రం బ్యాక్టీరియా చాలా ఎక్కువ ఉంటాయి." సో, బ్యాక్టీరియల్ ఎక్స్‌చేంజ్ వల్ల ఒక్కొక్కసారి గొంతులో నొప్పి రావడము, జ్వరం రావడము, లేదా రేర్‌గా క్యాన్సర్స్ రావడం ఇట్లాంటివి కూడా కావచ్చు. కనుక బాగా పరిచయం లేని వ్యక్తిని సడెన్‌గా లిప్ టు లిప్ ముద్దు పెట్టుకోకండి. మీరు చీక్స్ మీద గానీ, ఫోర్‌హెడ్ మీద గానీ, చేతి మీద గానీ అక్కడ ముద్దు పెట్టుకోండి. ఈ సోషల్‌గా ముద్దు పెట్టుకునే కల్చరు మనకు బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. మీరు పాత సినిమాల్లో చూడొచ్చు. బ్రిటిష్ రాణి గారు గ్లవ్ యేసుకొని తన హ్యాండ్ ఇలా పెడితే, ఆ గ్లవ్ మీదనే సైనికులు కూర్చొని నీల్ డౌన్ చేసుకొని ఆమె చేయి తీసుకొని ముద్దు పెట్టుకునేవాళ్ళు. ఆమె చేయి ముద్దు పెట్టుకునేంత ఛాన్స్ వచ్చిందంటే వాడు గొప్ప వీరుడు కింద లెక్క. దట్ వాస్ ద ట్రెడిషన్. సో, లిప్ టు లిప్ కిస్ కాకుండా మిగతా అన్ని రకాల కిస్‌లు మంచివే. ఎస్పెషల్లీ కవర్ చేసే ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రొటీన్‌గా కనబడే ఏరియా కాకుండా కవర్డ్ ఏరియాను కనుక మీరు కిస్ చేస్తే దట్ గివ్స్ ఒక ఛాలెంజింగ్ ప్లెజర్ వస్తుంది. ఎస్పెషల్లీ నేప్ ఆఫ్ ది నెక్ అంటారు. ఈ మెడ వెనకాల భాగం కానీ, కవర్డ్ ఏరియాస్ కానీ మీరు కిస్ చేస్తే. ఇవాళ కొత్తగా వచ్చిన విషయం గురించి మరీ టెన్షన్ పడకండి. హెచ్ఐవి ఉన్న వ్యక్తిని మీరు కిస్ చేసినా వెంటనే హెచ్ఐవి రాదు. అన్లెస్ మీకు నోట్లో గనుక పుండ్లుండి, రక్తం గారే ప్లేస్ ఉంటే అప్పుడు మాత్రమే హెచ్ఐవి ఎంటర్ అవుతుంది. కనుక విపరీతంగా సోషల్ మీడియాలో వచ్చేదాన్ని చూసి భయపడకండి. కిస్ చేసినప్పుడు చాలా క్యాలరీస్ కూడా యూటిలైజ్ అవుతాయి. ఫేస్‌లో చిన్న చిన్న మజిల్స్ చాలా ఉంటాయి. దాదాపు 36 రకాలైనటువంటి మజిల్స్ ఉంటాయి. ఈ మజిల్స్ అన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. కనుక ఫేస్ ఎక్సర్సైజు సామాన్యంగా ఫేషియల్ పాల్సీ అంటాం, బెల్స్ పాల్సీ అంటాం. అలా వచ్చిన వాళ్ళకు ఒక అద్దం పెట్టుకొని రోజు ఇలా కళ్ళు గట్టిగా మూయండి, కళ్ళు తెరవండి, చెంపలు ఇలా గాలి తీసుకోండి, వదలండి. ఇట్లాంటివన్నీ చెప్తుంటాం. ఇదొక ఎక్సర్సైజ్, ఫేషియల్ ఎక్సర్సైజ్. సో, కిస్ చేసినప్పుడు ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతుంటాయి. కనుక ఊరికే అద్దం పెట్టుకొని చేసిన దానికన్నా కిస్ చేసినప్పుడు ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది కనుక డల్గా ఉండదు. కనుక సాధ్యమైనన్ని సార్లు మీ పార్ట్నర్‌ను మీరు కిస్ చేసుకోండి. దానివల్ల ఫేస్ కూడా యాక్టివ్‌గా తయారైపోయి, ఫేస్ మజిల్స్ కూడా యాక్టివ్‌గా అయిపోయి మీరు కొంచెం యంగ్‌గా కూడా కనబడే అవకాశాలు ఉంటాయి.